బ్రహ్మచర్యం లేదా సీమెన్ రిటెన్షన్ చేసేటప్పుడు ఈ విషయాలు మీరు జాగ్రత్తగా గుర్తుంచుకోవాలి. మనము బ్రహ్మచర్యం చేసేటప్పుడు మన ఎనర్జీని అయితే స్టోర్ చేస్తున్నాం, కానీ దాన్ని మనం సరిగ్గా ట్రాన్స్మ్యూట్ చేస్తున్నామా, యూటిలైజ్ చేస్తున్నామా అనేది మనం ఒక్కసారి తెలుసుకోవాలి, గమనించాలి. ఎందుకంటే మనం ఈ ఎనర్జీని సరిగ్గా యూటిలైజ్ చేయలేదనుకోండి, కొద్ది రోజుల తర్వాత మనలో లస్ట్ అనేది మరింతగా పెరిగి పదే పదే మాస్టర్బేషన్ చేయడానికి లేదా మళ్ళీ పాన్ చూడడానికి అది మనల్ని ప్రేరేపిస్తూ ఉంటుందన్నమాట. ఎందుకంటే లస్ట్ అనేది చాలా పవర్ఫుల్ వెపన్ లాంటిది. అంటే రెండు వైపులా కత్తి అంత పదును ఉండేలాంటి లస్ట్ అనమాట. దీన్ని కరెక్ట్గా బ్యాలెన్స్ చేయాలి అని అంటే ఆ మిడిల్ గ్రౌండ్ అనేది మనం వెతుక్కోవాలి. అప్పుడు మాత్రమే ఈ జర్నీలో మనం సక్సెస్ఫుల్గా ముందుకు వెళ్ళగలుగుతాం. లేకపోతే ఈ లస్ట్ మిమ్మల్ని శాశ్వతంగా చంపేస్తుంది, అంటే ఇంకా అడిక్ట్ అయ్యేలా చేస్తుంది. అందుకే మీరు జాగ్రత్తగా గుర్తుంచుకోండి, సెక్షువల్ ట్రాన్స్మ్యూటేషన్ చేస్తేనే ఈ ఎనర్జీ అనేది వేరే పార్ట్స్ ఆఫ్ ద బాడీకి వెళ్తుంది. అండ్ దీనికి మనకి ఏమి హెల్ప్ అవుతుంది అని అంటే ఫిజికల్ ఎక్సర్సైజ్. మనం ఎప్పుడైతే ఫిజికల్ ఎక్సర్సైజ్, ఫిజికల్ ట్రైనింగ్, ఫిజికల్గా ఎటువంటి హార్డ్ వర్క్ అనేది చేసినా అది ఖచ్చితంగా మన బాడీ మీద ఎఫెక్ట్ చూపిస్తుంది. ఈ ఎనర్జీని ఎక్కువ శాతం అది యూటిలైజ్ చేసుకుంటుంది. లేకపోతే మీరు అనుకున్న గోల్ వైపు, ప్యాషన్ వైపు మీరు అలా అడుగులు వేస్తూ ముందుకు వెళ్తున్నారనుకోండి, అప్పుడు కూడా ఈ ఎనర్జీని మీరు యూటిలైజ్ చేసిన వాళ్ళు అవుతారు. డైరెక్షన్లో మీ సీమెన్ రిటెన్షన్ జర్నీని మీరు తీసుకెళ్ళిన వాళ్ళు అవుతారు గైస్. ఎందుకంటే మనకి కావాల్సింది ఏంటి, ఎనర్జీని స్టోర్ చేసుకోవడం, ఎనర్జీని మన బాడీలో నింపడం. ఈ ఎనర్జీని మనం ఎప్పుడైతే ట్రాన్స్మ్యూట్ చేస్తామో అప్పుడు మన రియాలిటీయే చేంజ్ అయ్యేంత శక్తి దీనికి ఉంది. సో అందుకే మనం చాలా జాగ్రత్తగా ఈ ఎనర్జీని స్టోర్ చేస్తూ అలాగే ట్రాన్స్మ్యూట్ అనేది చేసుకోవాలి. అలా మీరు చెయ్యకపోతే మీరు చర్యం చేసిన అది కొద్ది రోజుల తర్వాత వేస్ట్ అయిపోతుంది. అండ్ చాలామంది ఫ్లాట్ లైన్ ఫేజెస్కి భయపడిపోతూ ఉంటారు. అంటే ఆ ఫేజ్ రాగానే మోటివేషన్ అనేది తగ్గిపోతుంది అండ్ అలాగే చాలా వీక్గా ఫీల్ అవుతాము బాడీలో. అంటే ఐ కాంటాక్ట్ కూడా ఇచ్చి మాట్లాడలేము అనమాట కొంతమందితో. అలా అంటే మనలో ఉన్న ఇన్సెక్యూరిటీస్ అన్నీ ఒకసారిగా పైలప్ అయిపోయి ఆ ఫ్లాట్ లైన్ ఫేజ్ అనేది వస్తుంది. కానీ అదే స్టార్టింగ్ పాయింట్ అలా మీరు తీసుకోవాలి. ఎందుకంటే అప్పటి నుంచే మీ లైఫ్ అనేది ఇంకో కొత్త డైరెక్షన్లో వెళ్ళబోతుంది అని చెప్పి మీరు గమనించాలి. ఎందుకంటే ఫ్లాట్ లైన్ ఫేజెస్ అనేవి మనల్ని, అంటే మీరు ఒక పదార్థాన్ని తీసుకోండి, అంటే ఒక మెషిన్ లేకపోతే ఒక బండిని తీసుకోండి, దాన్ని మీరు రిపేర్ చేస్తున్నప్పుడు అది పని చేస్తుందా? పని చేయదు కదా. సో అలాగే మీ బ్రెయిన్ అనేది రీవైర్ అవుతుంది, మీ బ్రెయిన్ అనేది మీ మైండ్ని రిపేర్ చేస్తుంది. కాబట్టి కొంత సమయం వరకు మీరు అలా స్టక్ పొజిషన్లో లేదా ఆ ఫియర్ఫుల్ పొజిషన్లో మీకున్న ఇన్సెక్యూరిటీస్ అన్నీ ఒక్కసారిగా బాడీలో అలా స్టోర్ అయ్యి, అంటే దాన్ని మొత్తం క్లియర్ చేయడానికి, ఆ ట్రామాస్ని, ఆ ఇష్యూస్ అన్నిటినీ క్లియర్ చేయడానికి ఇది చాలా ఉపయోగపడుతుంది. సో ఆ పాయింట్ ఆఫ్ టైంలో ఫ్లాట్ లైన్ ఫేజెస్లో మనం చాలా స్ట్రాంగ్గా, దృఢంగా, బలంగా మన జర్నీని కంటిన్యూ చేస్తూ మనం ఏదైతే పనులు చేస్తున్నామో దాని మీద ఫోకస్ పెడుతూ ముందుకు వెళ్ళాం అనుకోండి, అప్పుడు ఖచ్చితంగా ఈ జర్నీలో ఇంకొక పీక్ పాయింట్ని, అంటే మీ పర్సనాలిటీయే చేంజ్ అయిపోవచ్చు, లేకపోతే మీ లైఫ్ ఇంకొక లెవెల్కి వెళ్ళొచ్చు. అందుకే ఈ ఫ్లాట్ లైన్ ఫేజెస్ అనేవి చాలా ఇంపార్టెంట్ అండ్ నెససరీ కూడా. ఎందుకంటే చిన్నప్పటి నుంచి మనం ఒకేలాగా లేవు, చాలాసార్లు గాయపడ్డాము, చాలాసార్లు మనసుకి దెబ్బలు తగిలాయి అండ్ ఒంటికి దెబ్బలు తగిలాయి, ఫిజికల్ పెయిన్ అనేది అనుభవించాం. కాబట్టి అవన్నీ మన బాడీలోనే స్టోర్ అయి ఉంటాయి. అండ్ మనం ఎప్పుడైతే స్ట్రెస్ అనేది ఎక్కువ పడతాం అనుకోండి, అది కూడా మన బాడీలోనే స్టోర్ అయిపోయి ఉంటుంది. సో దాన్ని అంతటిని ఒక్కసారిగా క్లియర్ చేయాలి అని అంటే, ప్రతి సెల్ని అది క్లియర్ చేయాలి అని అంటే మనలో ఎంత ఎనర్జీని నింపుకోవాలి, ఎంత సీమెన్ని మనం స్టోర్ చేసుకోవాలి అండ్ ఆ ఎనర్జీని ట్రాన్స్మ్యూట్ చేసుకోవాలి. అలా ట్రాన్స్మ్యూట్ చేస్తున్నప్పుడు అక్కడక్కడ కొన్ని బండరాయిలు ఉంటాయి, అక్కడక్కడ కొంచెం పొగ మంచు కప్పుకొని ఉంటుంది. దాన్ని మొత్తం క్లియర్ చేయడానికి కొంత సమయం అయితే పడుతుంది కదా. సో అదే సమయం ఫ్లాట్ లైన్ ఫేజ్ అనమాట. సో దీన్ని మనము సీరియస్గా తీసుకోవాలి
అలాగే తీసుకోవద్దు కూడా. దీన్ని మనం సీరియస్గా ఎందుకు తీసుకోవాలి అని అంటే ఇది ఫ్లాట్ లైన్ ఫేజ్ కాబట్టి మన మైండ్ని ప్రిపేర్ చేసుకోవాలన్నమాట. ఎందుకంటే ఈ పాయింట్ ఆఫ్ టైంలో మనం ఖచ్చితంగా మళ్ళీ ఓల్డ్ హ్యాబిట్స్కి అలవాటు పడిపోయే అవకాశాలు చాలా ఎక్కువ ఉంటాయి కాబట్టి మనం జాగ్రత్తలు తీసుకోవాలి. అలాగే ఎందుకు కేర్ చేయొద్దు అని అంటే ఎందుకంటే ఫ్లాట్ లైన్ ఫేజ్ని నువ్వు ఎప్పుడైతే సీరియస్గా తీసుకుంటావు, దాని గురించి ఓవర్ థింక్ చేస్తావు, ఎందుకు ఇలా అయిపోయింది. ఎందుకంటే చాలామందికి ఇది ఒక 1 month ఉండొచ్చు, 3 months ఉండొచ్చు, 6 months ఉండొచ్చు, కొంతమందికి అయితే 1 year కూడా ఉండొచ్చు. ఎందుకంటే మీరు అంతకుముందు మీ బ్రెయిన్ని చాలా అడిక్షన్స్కి లోన్ చేశారు, చాలా పెయిన్కి లోన్ చేశారు, అది చాలా గిల్ట్ తోటి ఉంది. సో ఎప్పుడైనా గిల్ట్, స్ట్రెస్ అంటే ఇలాంటి నెగిటివ్ ఎమోషన్స్ ఎప్పుడైతే మన బాడీలో ఉంటాయో దాన్ని క్లియర్ చేసుకోవడానికి చాలా కష్టం గైస్. దాన్ని క్లియర్ చేయాలంటే మనం మన బాడీని, మన సోల్ని, మన ఓవరాల్ స్ట్రెంగ్త్ని అంటే ప్రతి దాన్ని చాలా టేక్ కేర్ చేసుకోవాలి. అన్నిటికీ ఒక గ్రాటిట్యూడ్ అనేది ఇచ్చుకోవాలి. మనకు ఒక సపోర్ట్ ఇచ్చుకోవాలి, మన లవ్ ఇచ్చుకోవాలి. అప్పుడు మాత్రమే మనల్ని మనం అప్లిఫ్ట్ ఎప్పుడైతే చేసుకుంటామో, మనల్ని మనం మోటివేట్ ఎప్పుడైతే చేసుకొని అలా ముందుకెళ్తూ ఉంటామో అప్పుడు మాత్రమే ఈ జర్నీలో సక్సెస్ఫుల్ అవుతావు. అలాగే లైఫ్లో కూడా ఈ లెసన్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. నువ్వు ఎప్పుడు గిల్ట్ తోటి లేకపోతే ఎదుటి వాడి మీద ఈర్ష్యతోటి ఇవన్నీ నెగిటివ్ ఎమోషన్స్ తోటి ఎప్పుడైతే నువ్వు డీల్ చేస్తావో అవన్నీ ఎక్కడో ఉండవు గైస్, బ్రెయిన్లో స్టోర్ అవుతూనే ఉంటాయి, మీకు తెలియకుండానే స్టోర్ అవుతూ ఉంటాయి. మీరు బయటికి ఎమోషన్లెస్గా ఉన్న లోపల మాత్రం ఆ ఎమోషన్ అనేది ఫీల్ అవుతూనే ఉంటుంది బ్రెయిన్. అందుకే మీరు ఖచ్చితంగా ఈ ఎనర్జీని స్టోర్ చేసుకుని ట్రాన్స్మ్యూట్ చేయండి త్రూ ఫిజికల్ యాక్టివిటీస్ అయినా కావచ్చు, లేకపోతే మీ గోల్ ఆర్ ప్యాషన్ ఎటువంటి దాని మీద అయినా, అంటే దేని మీద అయినా ఒక దాని మీద ఫోకస్ చేసి దాని మీద. ఎందుకంటే సెక్షువల్ డిసిప్లిన్ అనేది మనకి వచ్చిందనుకో గైస్, ఒక్కసారి మన విషయాల్లో ప్రతి విషయంలో కూడా డిసిప్లిన్డ్గా ఉండడానికి మనం ప్రయత్నిస్తాం. అని మన ఇంట్యూషన్ అంటే మన అంతరాత్మ లోపల నుంచి వచ్చే ఆ వాయిస్ ఉంటుంది చూసారా, అది చాలా క్లియర్గా మనకి వినబడుతుంది అండ్ మనం ఏం చెయ్యాలో అనేది అది చెప్తుంది. అండ్ అలాగే మనం ముందడుగు వేసామనుకోండి మన లైఫ్లో మనం సక్సెస్ఫుల్ అవుతాము. ఇది చేయడం వల్ల ఏమవుతుంది అని అంటే ఇన్నర్ వాయిస్ అన్నాను కదా, ఇంట్యూషన్, సో అది స్ట్రాంగ్ అయ్యి అంటే మనము యూనివర్స్తో అలైన్ అయ్యి, ఎందుకంటే ఆల్రెడీ ఇన్ఫర్మేషన్ అంతా ఈ యూనివర్స్లో ఉంది గైస్. వాళ్ళు కష్టపడుతూ ఉంటారు చూడండి, మెట్టు ఎదుర్కొని ఒక సక్సెస్ అనేది పొందుతారు చూడండి, అదంతా ఈ యూనివర్స్లో స్టోర్ అయి ఉంటుంది. సో ఆ ఎనర్జీ అంతటిని మీరు గ్రాబ్ చేయాలి అని అంటే, మన ఎనర్జీని ఆ లెవెల్కి తీసుకెళ్ళాలి అని అంటే మనం అలైన్మెంట్లో ఉండాలి. ఈ యూనివర్స్తో ఎప్పుడైతే మనం అలైన్ అవుతామో అప్పుడు ఆటోమేటిక్గా అది డైరెక్షన్స్ ఇస్తూ ఉంటుంది. అప్పుడు మనం ఆ డైరెక్షన్స్లో వెళ్ళగలుగుతాం అండ్ సక్సెస్ని చూడగలుగుతాం అన్నమాట. సో ఇది మీరు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి. ఖచ్చితంగా సెక్షువల్ ట్రాన్స్మ్యూటేషన్ చేయకపోతే మీరు నోఫాప్ చేసి కూడా వేస్ట్. కొంతమంది బెనిఫిట్స్ రావట్లేదు, అది రావట్లేదు, ఇది రావట్లేదు అంటారు కదా, మీరు ఈ ఎనర్జీని ట్రాన్స్మ్యూట్ చేయకపోతే ఎక్కడి నుంచి వస్తుంది? ఈ జర్నీ అనేది చాలా క్రిటికల్ జర్నీ, డేంజరస్ జర్నీ. అండ్ ఈ జర్నీలో చాలామంది చాలామంది ఉండలేరు. ఎందుకంటే ఓన్లీ 1% మెన్ మాత్రమే ఉంటారు. మీరు చూడండి, ఎలాన్ మస్క్ నుంచి షారూఖ్ ఖాన్ వరకు, మైక్ టైసన్, ఇలా ప్రతి ఒక్కరు సీమన్ రిటెన్షన్ చేసి ఇప్పటికీ మన కళ్ళ ముందు వాళ్ళ పేరు చెప్తే గుర్తొస్తున్నారు. ప్రతి మూలకి ఆ పేరు వెళ్ళింది అని అంటే దానికి కారణం సీమన్ రిటెన్షన్ అని నేను నమ్ముతాను. సో మీరు నమ్మినా నమ్మకపోయినా మీరు మాత్రం బ్రహ్మచర్యం చేస్తూ ఉంటే కంగ్రాచ్యులేషన్స్ ఫర్ యువర్ జర్నీ అండ్ ఆల్ ద బెస్ట్. అండ్ యా గైస్, వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. డోంట్ ఫర్గెట్ టు కమెంట్ అండ్ ఆల్సో మీ ఎనర్జీని ఇంకా స్టోర్ చేస్తూ ట్రాన్స్మ్యూట్ చేస్తూ ఉండండి. ట్రాన్స్మ్యూటేషన్ చేయకపోతే ఎనర్జీ అంతా లీక్ అయిపోతుంది. అలా నైట్ ఫాల్స్ ఎప్పుడైతే మీరు అవుతున్నాయో అప్పుడు కూడా మీరు గమనించాల్సింది ఏంటి అని అంటే, ట్రాన్స్మ్యూటేషన్ ఎప్పుడైతే కాలేదో, ఫ్లో ఎప్పుడైతే లేదో మీ బాడీకి, సిమినల్ ఫ్లూయిడ్ అనేది ఫ్లో అనేది లేదో అప్పుడు నైట్ ఫాల్స్ అనేవి ఎక్కువ జరుగుతాయి. ఎక్కువ నైట్ ఫాల్స్ జరిగితే అది నిజంగా మైనస్ నోఫాప్ జర్నీలో. ఓకే, 1 or 2 ఈజ్ మేనేజబుల్, కానీ ఎక్కువ సార్లు ప్రతిరోజు మీకు నైట్ ఫాల్ జరుగుతుందంటే మాత్రం సంథింగ్ ఈజ్ ఫిషీ. సో మీరు ఖచ్చితంగా మీ ఎనర్జీని ట్రాన్స్మ్యూట్ చేసుకోవాలి. అంతే గైస్, బాయ్.